యుద్ధం కారణంగా పెట్రోల్ కొరత ఏర్పడిందన్న వదంతులతో వాహనదారులు భయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంక్స్ దగ్గర క్యూ కట్టారు. గంటల తరబడి నిరీక్షించి పెట్రోల్, డీజిల్ తీసుకెళ్లారు. అసలు కొరతే లేదని చెప్పారు అధికారులు. సోషల్ మీడియా వదంతులే భయానికి కారణమన్నారు. 2 నెలలకు సరిపడా నిల్వలున్నాయని, ప్రజలెవ్వరూ ఆందోళన చెందొద్దన్నారు అధికారులు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పెట్రోల్ కొరత ఏర్పడిందన్న వాదంతులతో తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు పానిక్ అయ్యారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంతో పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. కిలోమీటర్ల మేర లైన్లో నిలబడి పెట్రోల్, డీజిల్ పోయించుకున్నారు. కొందరు మగ్గులు, బాటిళ్లు, క్యాన్లు, డ్రమ్ముల్లో పెట్రోల్ తీసుకెళ్తే వాహనదారులు మాత్రం మళ్లీ దొరకదనే భయంతో ఫుల్ ట్యాంక్ చేయించుకున్నారు. హైదరాబాద్లోని దాదాపు అన్ని పెట్రోల్ బంకుల దగ్గర రద్దీ కొనసాగింది. కొన్ని బంకులు మూతపడితే తెరిచి ఉన్న పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కుకట్పల్లి, ప్రగతినగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, అమీర్పేట్, సికింద్రాబాద్, బేగంపేట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ సహా సిటీలోని అన్ని చోట్ల బంకుల దగ్గర రద్దీ కనిపించింది. దేశంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదంటున్నారు అధికారులు. ఆయిల్ కంపెనీల దగ్గర తగినన్ని నిల్వలు ఉన్నాయని చెప్పారు. అయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ డీలర్లకు క్రెడిట్ సదుపాయాన్ని రద్దు చేయడంతో కాస్త ఇబ్బంది ఏర్పడి ఉంటుందని తెలిపారు. ప్రస్తుత ఇబ్బంది ఆర్థిక లావాదేవీల కారణంగా వచ్చిందేనని, ఇది తాత్కాలికమేనని అన్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదని ప్రకటించింది సివిల్ సప్లై కార్పొరేషన్. ఆయిల్ రిఫైనరీల నుంచి డిపోలకు ఇంధన సరఫరా యంత్రాంగం సక్రమంగా పనిచేస్తుందని తెలిపింది. అన్ని జిల్లాల్లో రోజువారీ అవసరాలు తీర్చేందుకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని చెప్పింది. పెట్రోల్, డీజిల్ కొరత ప్రచారం పైన కీలక ప్రకటన చేసింది తెలంగాణ డీలర్ల అసోసియేషన్. రాష్ట్రంలో ఎలాంటి ఇంధన కొరత లేదని చెప్పింది. ఇంధన కొరత ఉందన్న ప్రచారాన్ని ఖండించింది. విపరీతమైన రద్దీతో కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారని ప్రకటించింది. హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ కంపెనీల దగ్గర సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని తెలిపింది. మాకు పెట్రోల్, డీజిల్ బాగానే ఉంది. మా ట్యాంకర్ రోజు లోడ్ వస్తూనే ఉంది. దీని విషయంలో మీరు బాధపడవలసిన అవసరం లేదు. దయచేసి మీరు అర్థం చేసుకొని నార్మల్గా వచ్చి నార్మల్గా పెట్రోల్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎలాంటి షార్టేజ్ లేదు. ఏదో బోకస్ వార్తలు విని వచ్చి మనకు కానీ ఏ పంపులో కానీ ఇబ్బంది జరుగుతూ ఉంది. జనాలు అనవసరంగా పానిక్ అయిపోతున్నారు. ఫుల్ స్టాక్ ఉంది, పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది. గవర్నమెంట్ కూడా అష్యూర్ చేసింది. కొన్ని పెట్రోల్ పంప్ యాజమాన్యాలు పేమెంట్ చేయకపోవడం వల్ల కొన్ని బంకులు ఆగినాయి. దాన్ని ఎవరో ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి అనవసరమైన రాద్ధాంతం చేసి ఇక్కడ రెచ్చగొట్టే జనాలంతా ఒక లైన్ ఫామ్ అయ్యేసి రష్ ఎక్కువ క్రియేట్ అయ్యి మేము పెట్రోల్ పంప్ సర్వీస్ చేయలేని పరిస్థితిలో ఉన్నాము. రాష్ట్రంలో కావాల్సినంత పెట్రోల్, డీజిల్ ఉందని ప్రజలు రూమర్స్ నమ్మొద్దన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెట్రోల్, డీజిల్ క్యాన్లు, డ్రమ్ముల్లో తీసుకెళ్లొద్దని సూచించారు. క్యాన్, డ్రమ్ముల్లో పెట్రోల్ పోయొద్దని బంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. పెట్రోల్ కష్టాల వేళ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. ప్రజలు పెట్రోల్ కష్టాలు పడటం దండగా, ఆర్టీసీ బస్సులు ఉండగా అంటూ స్లోగన్స్ తో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ప్రకటన చేశారు. ప్రజలు పెట్రోల్ కోసం బంకుల ముందు బారులు తీరొద్దని, సేఫ్ గా ఆర్టీసీ బస్సు ఎక్కాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు ఆర్టీసీ ఎండీ. హైదరాబాద్ పరిధిలో మెట్రో, ఏసీ, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ యొక్క హైదరాబాద్ సిటీలో ఏదైతే బస్సెస్ ఉన్నాయో మనకి మెట్రో డీలక్స్ కానీ ఏసీ మెట్రో ఎక్స్ప్రెస్లు వాటిలో 30% మనం రిడక్షన్ ఇవ్వడం జరిగింది. సో దాని ప్రైస్ కూడా మెట్రో ఎక్స్ప్రెస్ ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ఎవరైతే టికెట్లు తీసుకుంటున్నారో వాళ్ళు ఏ బస్సులోనైనా కానీ ఈజీగా ట్రావెల్ చేయొచ్చు, ఈజీగా ఏ ప్రాంతాల్లోకైనా పోవచ్చు, హైదరాబాద్లో మాత్రమే అన్నమాట. సిటీలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు. రాష్ట్రంలో ఇంధన కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, సరఫరా ఎక్కడా ఆగలేదని, నిరంతరాయంగా జరుగుతోందన్నారు. బడ్జెట్ పద్దులపై శాసనసభలో వాడివేడి చర్చ నడుస్తోంది. ఇందిరమ్మ ఇండ్లకు బిల్లులు రావట్లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తే వారం వారం బిల్లులు చెల్లిస్తున్నామని క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం.
గత ప్రభుత్వం ఎవరికి ఇండ్లు ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించింది. ఇటు ఇప్పపువ్వు సారా స్కీమ్పై సభలో రచ్చ జరిగింది. ఈ స్కీమ్కు ఇందిరమ్మ పేరు పెట్టొద్దని బీజేపీ సభ్యుడు పైడి రాకేష్ రెడ్డి చేసిన సెటైరికల్ కామెంట్స్ పై మండిపడ్డారు మంత్రులు. బడ్జెట్పై శాసనసభలో వాడీ వేడిగా చర్చ జరిగింది. అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో ఇందిరమ్మ ఇండ్ల బిల్లులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మధ్య సవాళ్ల యుద్ధం నడిచింది. నియోజకవర్గానికి 4.5 లక్షల ఇండ్లు ఇస్తామని మోసం చేశారన్నారు పల్లా. ఇందిరమ్మ ఇళ్లపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు బట్టి విక్రమార్క. తప్పనిసరిగా రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద కుటుంబం మన కుటుంబమే వాళ్ళ కోసం కట్టాలనేటువంటి ఆలోచనతో అంత భారాన్ని మోస్తూ పనిచేస్తూ ఉంటే అభినందించాల్సింది పోయి మీరు నియోజకవర్గానికి 4.5 లక్షలు ఇల్లు ఇస్తా అన్నారు, ఇవ్వట్లేదు, బిల్లులు తగ్గి అధ్యక్ష మొత్తంగా ఉరుకులు పెట్టిస్తే కూడా 5.5-6 వేల కోట్లు దాటట్లేదు కాబట్టి దానికి సరిపోయేంత పెట్టాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిటీ అవుట్స్కర్ట్స్ లో డబుల్ బెడ్రూమ్లు నిర్మించిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పనిచేసే ప్రాంతానికి దూరంగా ఉండటంతో బీఆర్ఎస్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లలో ఉండేందుకు లబ్ధిదారులు ఇష్టపడడం లేదని చెప్పారు. మే మొదటి వారంలో 2వ విడత ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు మంత్రి. 2 BHK నాడు కట్టిన వాట్లలో శాంక్షన్ చేసిన ఎలకేషన్ బెనిఫిషరీని ఫైనల్ చేసిన సుమారు 12,000 పైచీలకు ఇప్పటికీ వారు వెళ్ళి అక్కడ నివసించడం లేదు అధ్యక్ష. అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రాని కారణంగా ఈ 12,000 కానీ 12,500 ఇళ్లు కానీ దాన్ని ఆ బెనిఫిషరీస్ ఫైనల్ చేసుకోలేకుండా ఉన్నారు అధ్యక్ష. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలను పట్టించుకోలేదన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని మోసం చేసిందన్నారు. పెరికేడు గ్రామం అని చెప్పి రాయపర్తి మండల్లో, మరి అట్లనే తొర్రూరులో కూడా 6వ వార్డులో చాలా మంది ఇళ్ళ కూలగొట్టుకొని ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే మరి అది ఎలక్షన్ ముందు స్టంటా తెలియదు, లేకపోతే ఏందో తెలియదు. ఎంతో మంది పాపం ఇల్లు కూలగొట్టుకొని ఈరోజు నీడ లేకుండా ఉంటున్నారు. ఇప్ప పువ్వు సారా తెచ్చి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. గిరిజనులకు కూడా ఉపాధి దొరుకుతుందన్నారు. ఇప్ప పువ్వు లిక్కర్ హెల్త్ కు కూడా మంచిదన్నారు. తెలంగాణ బ్రాండ్ లో కొత్తగా ఇప్ప పువ్వు లిక్కర్ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. శాసనసభలో ఇప్ప పువ్వు సారాపై మాట్లాడారు అనిరుద్ రెడ్డి. ఈ ఇప్ప పువ్వుతోని మనం ఎన్ని చేయగలుగుతాము, మన ఆదివాసులకి, మన ఎస్టీ సోదరులకి, వాళ్ళకి ఇప్ప పువ్వుతోని మనము ఇంగ్రీడియంట్స్ చేసి ఫైనాన్షియల్గా వాళ్ళని స్ట్రాంగ్ చేయడం అనేది ఈరోజు నా కాన్సెప్ట్ అధ్యక్ష. ఇప్ప కోలా, కోకో కోలా, పెప్సీ అందరూ అంటున్నారు దాంట్లో కెమికల్స్ ఉంటాయని చెప్పేసి. ఇప్ప కోలా కూడా మనం తయారు చేసి కూడా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. ఇప్ప పువ్వు సారా స్కీమ్ పై బీజేపీ సభ్యుడు పైడి రాకేష్ మాట్లాడుతూ ఇందిరమ్మ గాంధీ పేరు మాత్రం ఈ స్కీమ్ కు పెట్టొద్దని సెటైరికల్ కామెంట్స్ చేశారు. దీనిపై సభ గందరగోళంగా మారింది. పైడి రాకేష్ క్షమాపణలు చెప్పాలని మంత్రులు డిమాండ్ చేశారు. ఇప్పుడు సోదరుడు చెప్పిండు, ఏ దేశంలో ఫ్రాన్స్లా ఏం వాడుతున్నారు, ఇంగ్లాండ్లో ఏం వాడుతున్నారు, దాని పేరు నీకు ఇప్ప అయిండొచ్చు, టకీలా అయిండొచ్చు. ఒకవేళ దాని బ్రాండ్ తయారు చేసి దయచేసి ఆ ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టకండి, ఏదైనా మంచి పేరు పెట్టుకుందాం. అసలు ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం అధ్యక్ష. మేము ఈరోజు ఏకపక్షంగా అందరూ సభాపక్షంగా కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష, తప్పకుండా క్షమాపణ చెప్పాలా అధ్యక్ష. మహిళలను కించపరిచేలా రాకేష్ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు సీతక్క. నోరు జారి ఉండొచ్చు, క్షమాపణలు చెప్తే కిరీటం పోతుందా అని ప్రశ్నించారు మంత్రి జూపల్లి. సభకు క్షమాపణలు చెప్పాలని, అన్పార్లమెంటు పదాలు రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు పొన్నం. మాట్లాడిన మాటలు తప్పకుండా అవి మహిళా లోకాన్నే కించపరిచే రకంగా ఉన్నది. ఇందిరమ్మ పేరు ఎట్లా ఇస్తారు ఇందిరమ్మ పేరు నథింగ్ డూయింగ్ సార్. ఎట్టి పరిస్థితులలో ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. జరిగిన పొరపాటును సరిదిద్దుకోవడం మనం గొప్పతనం లక్ష్యం. దానివల్ల మన కిరీటం కింద పడిపోదు. సభ గందరగోళంపై స్పందించారు హరీష్ రావు. చిన్న విషయానికి గంట నుంచి సభా సమయం వృధా చేస్తున్నారన్నారు. తప్పులుంటే రికార్డుల నుంచి తొలగించి సభను కొనసాగించాలని కోరారు హరీష్. ఒకవేళ వారు మాట్లాడిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే మీరు దాన్ని డిలీట్ చేసేయండి, సభ రికార్డుల నుంచి తొలగించి మీరు ముందుకు పోవాలి. కానీ ఇట్లా మీరు గంట సేపు సభా సమయం వృధా చేయడం కరెక్ట్ కాదు. ప్రతి సభ్యుడు సభా సాంప్రదాయాలు పాటించాలని సభ్యులను కోరారు స్పీకర్. రాకేష్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ కు రాజీనామా చేశారు పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినా కొందరు ఆ సంతోషం లేకుండా చేశారని ఆరోపించారు. తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్యపై ప్రభుత్వం పార్టీ స్పందించిన తీరు పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరబోతున్నారనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి గుడ్ బై చెప్పే ముందు జగిత్యాలలో తన అనుచరులు, కార్యకర్తలు, అభిమానులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు జీవన్ రెడ్డి. కొందరు పార్టీలో మానసిక ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకుని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇన్నేళ్లు పార్టీకి సేవ చేసిన తనకు తీరని అవమానం జరిగిందని తెలుపుతూ రాజీనామా లేఖను విడుదల చేశారు. తాను పార్టీని వీడేందుకు కారణాలను వివరిస్తూ 4 పేజీల లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు పంపారు జీవన్ రెడ్డి. కొందరు నేతలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్న సంతోషం కూడా లేకుండా చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు జీవన్ రెడ్డి. హైకమాండ్ తీరు, పార్టీలోకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ను తీసుకున్న కారణంగానే మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు జీవన్ రెడ్డి. జగిత్యాలలో కార్యకర్తలకు ఇష్టం లేకున్నా ఎమ్మెల్యేను చేర్చుకున్నారని విమర్శించారు. తన అనుచరులు కూడా పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారన్నారు. ఇదే కాంగ్రెస్ కార్యకర్తలపై ఆధిపత్యం చెలాయించిండ్రో మళ్ళీ వాళ్ళకే అవకాశం కల్పిస్తే మన కార్యకర్త మనోభావాలు ఏ విధంగా ఉంటే ఒకసారి ఆలోచించండి. అవన్నీ కూడా మేము దిగమింగి సరే అధిష్టానం మన సుప్రీం అధిష్టానం ఆలోచన గౌరవించాలనే భావనతోని ఇవాళ విధి లేని పరిస్థితుల్లో మేము పార్టీ ఫిరాయింపుదారులు చేర్చుకోవడం జరిగింది. తన ప్రధాన అనుచరుడు మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి హత్యపై ప్రభుత్వం, పార్టీ స్పందించిన తీరు పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని, తనను నమ్ముకున్న కార్యకర్తల హక్కులను కాపాడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. మీ హక్కులకు మాత్రమే భంగం వాటిల్ల నియము, మీ గౌరవాన్ని నిలబెడతాము, మీ కార్యకర్తల గౌరవాన్ని నిలబెడతాము. These are the assurances word given by కేసీ వేణుగోపాల్. ఎవరైనా కానీ ఏదైతుందో నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమొస్తాయి కింది స్థాయి కార్యకర్తలకు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో కొనసాగారు జీవన్ రెడ్డి. జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎన్నికయ్యారు జీవన్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 సార్లు మంత్రిగా పనిచేశారు. ఓసారి ఎమ్మెల్సీగా చేశారు. జీవన్ రెడ్డిపై గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్ అనుబంధ సభ్యునిగా కొనసాగుతుండటం తట్టుకోలేకపోయారు. చివరికి పార్టీ వీడారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరబోతున్నారనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ వైపు చూస్తారా, బీజేపీలోకి వెళ్తారా అనేది తేలాల్సి ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో వరుసగా 2వ రోజు వర్షం పడింది. ఉదయం నుంచి ఎండలతో ఇబ్బంది పెట్టిన సూర్యుడు మధ్యాహ్నానికి మబ్బుల మాటున దాక్కున్నాడు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సిటీలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. పలుచోట్ల వడగండ్ల వాన పడింది. ఇవాళ్టి నుంచి వచ్చే 4 రోజుల పాటు వర్షాలుంటాయని అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. హైదరాబాద్ లో మళ్లీ వర్షం పడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచి కొట్టగా మధ్యాహ్నం తర్వాత వాతావరణం మేఘావృతమైంది. సిటీలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. హయత్ నగర్, ఫిర్జాదిగూడ, బోడుప్పల్, ఉప్పల్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇబ్రహీంపట్నంలో మోస్తరు వర్షం కురిసింది. వనస్థలీపురం, ఎల్బీ నగర్, హయత్ నగర్, కుత్బుల్లాపూర్లో వడగండ్ల వాన పడింది. వర్షంతో సిటీలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, నారాయణపేట, వికారాబాద్ జిల్లాలకు మోస్తరు వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. దీంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామన్నారు వెదర్ ఆఫీసర్లు. ఈ జిల్లాలతో పాటు నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో తేలికపాటి వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రానికి మరో 4 రోజుల పాటు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో ఇవాళ 23 జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చారు వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్. పశ్చిమ దిక్కులో ఉన్న ద్రోణి ఇంకా కొనసాగుతోంది. మనకి ప్రస్తుతము ఈ విదర్భ ప్రాంతం నుంచి ఈ నా కోస్టల్ కర్ణాటక వరకు ఒక ద్రోణి ఉంది. ఒక ద్రోణి వాయువ్య భాగంలో ఉన్నటువంటి ద్రోణి బలహీనపడింది, కానీ మరొక ద్రోణి పశ్చిమ దిక్కులో అయితే కొనసాగుతోంది. దీనివల్ల మనకి ఈ పశ్చిమ జిల్లాలకి అలాగే సిటీ ప్రాంతంలో కూడా మరొక 2-3 రోజుల పాటు ఈ వర్ష సూచన అయితే ఉంది.
సో ప్రస్తుతం అయితే వీటి వల్ల భారీ వర్షం ఉండదు, కానీ మనకి ముఖ్యంగా ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులు. రేపు 19 జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. 2 రోజులలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అమరాబాద్ టైగర్ రిజర్వ్లోని గిరిజన గ్రామాలకు చెందిన కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొదటి దశలో 4 గ్రామాలకు చెందిన మొత్తం 417 కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు నిర్ణయించింది. అసెంబ్లీ కౌన్సిల్ హాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రుల సమక్షంలో 14 మంది గిరిజన కుటుంబాలకు 15 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. 257 కుటుంబాలకు నాగర్ కర్నూలు జిల్లా బచారం దగ్గర కొత్త ఇండ్లతో పాటు 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తున్నామని తెలిపారు భట్టి. సార్లపల్లి, కుడిచింతల బైలు, తాటిగుండాలపేంట, కొల్లంపేంట గ్రామాలకు చెందిన కుటుంబాల అభివృద్ధికి మొత్తం 62.55 కోట్లు కేటాయించామన్నారు. బచారం దగ్గర ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. That's all for now.